తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేశారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఇంకా నువ్వు జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం బాగుంటుంది, ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం. దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపున్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి, జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. ఇప్పుడు మనం 12 రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్ పాట్. మకర రాశి వారికి జాక్ పాట్ అని చెప్పచ్చు. ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్. చాలాదా పడ్డ కష్టాలు అన్నిట్లో నుంచి బయటపడిపోతున్నారండి. అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెరిచేంత వరకు. ప్రేమైనటువంటి మకర రాశి మిత్రులారా, ఈ నెలమైనటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది. శని భగవానుడు యోగిస్తున్నాడు. నెల మొదటి అర్ధ భాగం రాహు సంచారం అనుకూలం, రెండో భాగంలో అతి తక్కువ కాలమైన కుజుడు బలహీన స్థితిలో ఉన్నాడు. చురుకైన విజయం, ఆర్థిక శ్రేయస్సు, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, నగదు ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది. తోటి వ్యాపారులు పరోక్షవంతంగా అవంతరాలు కల్పించిన విజయం ఆఖరికి మీదే. ముఖ్యమైన వ్యవహార నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం. ఉద్యోగులకి ఖర్చు, ఉన్నతాధికారుని ప్రశంసలు, కోరుకున్న చోట బదిలీ, ఇంక్రిమెంట్స్, నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి. కుటుంబంలో ఆనందం, ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది. మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు. ఇంటిల్లిపాలి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ సలహా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో, అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వివాహ, ఉపనయన, గృహప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తుంటారు. సోదరులకి మీరు సహాయం పడతారు, వారు కూడా మీకు సహాయం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు సహాయం పడతారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీరు పొందాలనుకుంటే ఇది మంచి సమయం. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు, ఎంటర్‌ప్రెన్యూర్ గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పొచ్చు. ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకి యోగ కాలం. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం గురించి సమస్య లేదు. ధైర్యంగా ఉండండి మకర రాశి మిత్రులారా. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలం. రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతాన యోగం అవుతుంది. రాజకీయ నాయకులకి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది. మీడియా రంగం వారికి బాగుంది.
ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టర్బెన్స్ కి ఈ మే నెల నుంచి ఐటీ రంగం వారు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు అదృష్టమైనటువంటి రోజులు ఈ మే నెల 1, 4, 8, 11, 13. లక్కీ నంబర్ 3 మరియు 4. చంద్రాష్టమం మే 5 నుండి 2:01 మధ్యాహ్నం నుండి 8/5/2025 12:57 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రహాలు అనుకూలించినప్పుడు దైవ ప్రార్థన ఎక్కువ చేయాలట. దుర్గా సప్తశతి పారాయణం, చండీ పారాయణం, ఇలాంటి చండీ హోమం చేయండి. సంకష్టహర గణేశునికి ప్రార్థన చేయండి. గరికతో మాల వేయండి. శనివారం మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ప్రమిదలో ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను మకర రాశి మిత్రులారా మీరు ధరించండి. అన్ని రకాలుగా విజయం పొందుతారు. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, సామాజిక పరంగా ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలను కూడా అన్ని తొలగిపోయి మీరు అద్భుతాన్ని పొందుతారు ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం పొందాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మేమే మీకు రిప్లై ఇస్తాం. విజయోస్తు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని 18 అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు క్షేమంగా ఉంటారు. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయోస్తు.